విద్యాలక్ష్మి పథకం కింద 10 లక్షల వరకు లోన్. ఇలా చేస్తే వడ్డీ కూడా మాఫీ. ఉన్నత విద్య చదవాలనే కళ ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి చాలా కుటుంబాల్లో కనిపిస్తుంది. ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా డబ్బులు లేని కారణంగా తమ భవిష్యత్తుపై రాజీ పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం. ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక అడ్డంకులు తొలగించి ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య అవకాశం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అనేది ప్రత్యేకంగా ఉన్నత విద్య కోసం రూపొందించిన విద్యా రుణ పథకం. దేశంలోని విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా, సైన్స్, ఆర్ట్స్ వంటి ఉన్నత కోర్సులు చదవడానికి అవసరమైన ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా పొందవచ్చు. 2024 కేంద్ర బడ్జెట్లో ఈ స్కీమ్ను ప్రకటించగా 2024 డిసెంబర్ 6న కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక కొత్త ఆశ మొదలైంది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి కనీసం 10 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 15 నుంచి 16 లక్షల రూపాయల వరకు విద్యా రుణం లభిస్తుంది. 10 లక్షల వరకు రుణం తీసుకున్న విద్యార్థులు కేవలం 3% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణ విద్యా రుణంతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీగా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం వడ్డీపై సబ్సిడీ కూడా ఇస్తుంది. అంతేకాదు కోర్సు పూర్తయ్యాక 1 సంవత్సరం వరకు వడ్డీ చెల్లించకుండా మినహాయింపు కూడా ఉంటుంది. ఇక ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి హామీ లేదా గ్యారంటీ అవసరం లేకుండానే రుణం అందించడం. సాధారణంగా బ్యాంకు రుణాల కోసం ఆస్తులు, గ్యారంటీలు అడుగుతారు. కానీ విద్యాలక్ష్మి పథకంలో విద్యార్థి ప్రతిభ, కోర్సు, విద్యాసంస్థ ఆధారంగానే రుణం మంజూరు చేస్తారు. దీంతో పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఇక పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 15 సంవత్సరాల వరకు సమయం ఉంటుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం లేదా ఉపాధి దొరికిన తర్వాత సులభంగా విడతలుగా రుణం చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో చదువుతున్న సమయంలో కానీ చదువు పూర్తయిన వెంటనే కానీ విద్యార్థిపై ఆర్థిక భారం పడదు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. సో ఈ పథకానికి అర్హత పొందాలంటే భారతదేశ పౌరుడై ఉండాలి. ఇక గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఉన్న విద్య కోసం అడ్మిషన్ పొందాలి. కుటుంబ ఆదాయం పరిమితితో ఉండాలి. ఇక ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఈ పథకం ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే ప్రభుత్వం గుర్తించిన QHEI జాబితాలో ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవాల్సి ఉంటుంది. పీఎం విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయడం చాలా సులభం. విద్యాలక్ష్మి అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించవచ్చు. ఇక అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అడ్మిషన్ లెటర్, ఇక ఆదాయ ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత బ్యాంకులు కూడా పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తాయి. అప్లికేషన్ స్టేటస్ కూడా ఇదే పోర్టల్లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక మొత్తంగా చెప్పాలంటే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని అయితే కేవలం ఒక రుణ పథకం మాత్రమే కాదు, లక్షలాది విద్యార్థుల జీవితాన్ని మలుపు తిప్పే అవకాశంగా చెప్పుకోవచ్చు. డబ్బులు లేమి కారణంగా కలలను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయడమే ఈ పథకం అసలు ఉద్దేశం. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.